ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు 2025వ సంవత్సరం శనివారం వించిపేట నైజాం గేట్ సెంటర్లో కుప్పిలి సింహం ఇది చిత్రీకరించాడు. అంటే పాపారావు గారి అబ్బాయి, మీకు తెలియదులే. ఆయన ఒక దశలో నేను స్ప్రే పెయింటర్గా ఉన్నప్పుడు ఆయన కుర్చీలకి అడిగాడు, కుర్చీలకి ఎవడా బాబు వేసేది అని నేను అనలా. అతని మీద ఉన్న అభిమానంతో వెళ్ళి ఆ స్ప్రే నా మిషన్ తీసుకెళ్ళి పెయింటింగ్ వేశాను. అలాగే వాళ్ళ కుమార్తె అదే మెచ్యూరిటీ అయినప్పుడు ఆయన ఫంక్షన్కి పిలిచి అందరితో పాటు వెళ్ళాను. వెళ్తే భోజనానంతరం నా చేత బ్లెస్సింగ్ చేయించాడు. అది వాళ్ళ నాన్న నుండి, ఆ కుప్పిలి సింహం వాళ్ళ నాన్న నుండి నాకు అతని పరిచయం. సరే, 2-3 నిమిషాల్లో ఇది ముగించేస్తాను. చెప్పాను కదా, ఈరోజు ఏప్రిల్ 26వ తారీఖు శనివారం 2025వ సంవత్సరం ఉదయం 10 గంటల ప్రాంతంలో వించిపేట నైజాం గేట్ సెంటర్ ఎండి మొబైల్ ఎలక్ట్రికల్స్ ఎదురుగా అన్నమాట. విషయానికి వస్తే ఈరోజు రోమా 6వ అధ్యాయం 6వ వచనంలో మన ప్రాచీన గుణగణాలంతా పాత్ర వేసేయాలంట. అంటే ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను, ఇది ఇంటికి వెళ్ళగానే ఉతికేయాలి, లేకపోతే చెమట కంపు కొట్టుద్ది. అలాగే మన పాత అలవాట్లు మానుకొని దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి కుళ్ళు, కపటం, మచ్చ, డాగు లేదు. అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే రోమా 6:6 తర్వాత చదువుకోండి. ఈరోజు నీ కులం అది, నీ మతం ఇది మనకు వద్దు, కులం మతం వద్దు. వీఆర్ ఇండియన్స్, మనం భారతీయులు. కాబట్టి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు బార్డర్లో ఎక్కడో చాలామందిని ఊచకోత కోసి చంపుతున్నారు. ఒక నిండు ప్రాణాన్ని చంపడం మహాపాపం. నువ్వు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, బౌద్ధ, లేకపోతే సిక్క, ఏ మతమైనా సరే, ఏ కులం అయినా సరే, అందరూ ప్రార్థన చేద్దాం. మన ఇండియా గెలవాలి. మన ఇండియాలో ఉన్న ఉగ్రవాదులు వాళ్ళెవరు, పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎక్కడున్నా వాళ్ళు చట్టానికి దొరికిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనమంతా భారతీయులు, అన్నదమ్ముల్లా ఉండాలి. నేనున్నాను క్రిస్టియన్, నేను క్రిస్టియన్ దగ్గర వెళ్ళి క్రాప్ చేయించుకుంటాను అన్నాను కదా. ఆయన ఒక హిందువు దగ్గరికి వెళ్ళి గడ్డమో క్రాప్ చేయించుకోవాలి. అలాగే ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి టీ తాగాలి. మనమంతా ఒకే కులం, ఒకే మతం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మనకి భేదాలు ఉండకూడదు. మన దేశం మీద దండయాత్ర చేస్తున్నారే, వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలంటే దేవుడికి దండం పెట్టాలి. ఎందుకంటే మన బార్డర్ చుట్టూ ఉన్న సైనికులు తమ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళి మన దేశం కోసం యుద్ధం చేస్తున్నారు. మనం ఏమో తిని హ్యాపీగా ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడు మన వినికిడిలో దేవుడికి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.